టు కాటన్ క్రేజీ బాయ్స్. నేనైతే కొత్తోళ్ళే కానబడుతున్నా, కాకపోతే పాతోనే హాస్టల్ పోయిండే. అయితే ఇప్పుడు అన్న ఏమంటున్నా అంటే రేపు మావాడు వచ్చిండు కదా, రేపు బోనాలు మామూలు చూపిద్దాం. బోనాలు అంటే ఎట్లుంటాయి మన ఏరియావి. ఇక అందుకే ఇక ప్లాన్ చేస్తున్నాం ఎట్లా ఉన్నారా అది అని. నందడు ఫోన్ చేసిండు. హలో నందు, నేను ఇక్కడ కూర్చున్నారా గ్రౌండ్లో. ఎవడు ఎవడ్రా గ్రౌండ్లో మెట్ల మీద కూర్చున్నాం. ఎవరికి మెసేజ్ ఇచ్చిండ్రు? అదే సార్ గ్రౌండ్ వేస్తున్నారు. సరే సార్. ఎవరు ఫోన్ చేశారా? నందు. ఏమైందంటే ఎవడో మన గల్లోడు అంటే వాంకుడు వెళ్ళదంటే ఎవడో మెసేజ్ చేసిండట. వాళ్ళ చెల్లె, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె. ఏమైంటుందిరా? ఏమో మళ్ళా వస్తాడేమో తెలియదు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. మన గల్లీలో అట్లా ఓడి చేస్తారు కదా మెసేజ్లో. చేస్తే శివాడు చేసి ఉంటాడా లేకపోతే కడితే కాదు? ఏమో ఇక చేసే శివాడే చేస్తుండొచ్చు. నాకైతే దీపా మీద డౌట్ ఉంది. అవో వచ్చిండే అన్న. మన గల్లీలో దీపు ఆడు, శివాడు, కార్తీక్ ఆడు, డేవిడ్ ఆడు వీళ్ళు తప్ప ఇంకెవరు రా? చేసే శివాడే చేస్తుండొచ్చు. లేకపోతే బోనాల గురించి వీడియో తీసుకుంటాం. రేపటి నుంచి ఇట్లా ప్రోమో ఇచ్చుకుంటుండే. నువ్వు వచ్చిన నా మధ్యలో రావాలి. స్క్రీన్ షాట్ చెప్పండి. అరే వీడు బంటి ఆడు రా, మొన్న వచ్చిన హాస్టల్కి వెళ్ళి. మావాడే రా, పడు అట్లా ఏడే మెసేజ్ కూడా అట్లా. అరే మేము వేరే కడ్డీ వీడియో కడ్డీ కాదురా, మేము చేసుకునే వేరే దాని గురించి. వేరే దానికి సరే ఇప్పుడు ఎందుకు ప్రూఫ్ ఉంటుంది కదా అన్న. సరే నేను పోయి మనం పెంచుకొస్తాను అని పోయి సార్. ఫోన్ చేస్తే ఫోన్ వల్ల ఎత్తలేడు. ఇంటికి తీసుకురండి. నీకు ఫోన్ చేస్తా మళ్ళా. ఇట్లా మెసేజ్ చేస్తాడు అబ్బాయి వాడు కూడా. ఏమని చేసిండ్రా? అరే మాకు మెసేజ్ చేసి ఏమో అన్నాడు రా వాడు. ఇంట్రెస్ట్ పెడతాను. నీకితా మీ దోస్తులు చిల్లరేమే? నాకు చెల్లెలకనే మాట్లాడుతుంది. నువ్వంటే ఎందుకు గెలుకోవడం చెప్పు. ఐడియాలో ఫాలో చూసి చెప్పు. నీ ఐడియాలో ఫాలో ఉండే అని చెప్పి అమ్మ చెప్పింది. అన్న నేను గెలిచాడు చెప్పింది. ఎట్లా గెలిచి అసలు చెప్పు నువ్వు. వాళ్ళు తిరువకి వేసాడు, వచ్చినాక మాట్లాడుస్తున్నాను. ఫోన్ చేశాడు. పోయిండు చూడు వాళ్ళు. నానేం ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఇంటికి పోయిండు తీసుకురాని కాదు. అవును నా ఫోన్. ఏడున్నారా? హలో ఏడునో జల్దీ రా తీసుకుందా జల్దీ. 2000 years later. మొన్ననే వచ్చిన బాగా బాగానే అట్లా 7 రోజులు వచ్చి అట్టుంటే 4 రోజులు అవుతుంది. 8 మెసేజ్ చేసాను నేను. 12 చేయలేదు. 7 చేయలేదు. నిఖితాను 5 మెసేజ్ చేసిన టైం పాస్ కొద్దిగా. టైం పాస్ ఏం చేస్తున్నాను చేస్తే నీకే నువ్వు మాట. నువ్వు కెమెరా బండి అవసరం లేదు. బండి కంటెంట్కి బండి కంటెంట్ కాదు. కంటెంట్గా ఎట్లా మెసేజ్ చేసుకోవాలి.
అవసరం అంటే నా చెల్లెలు రాబోయే అమ్మ. చెల్లెవుతుందా? చెల్లెలు నాకేం తెలుసు చెల్లెతో ఉన్నా చెప్పాలి మళ్ళా ఫస్ట్ చెప్పాలి రా భయ్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచులు కూడా జైల్లోను. మాట్లాడుతున్నారా? మనం నువ్వు చెప్పాలి ఫస్ట్ నాకు ఫస్ట్ చెప్పాలి వాడు మనోడేరా? ఏమని చేసినారు ఏం చేసినా బాగున్నాను ఇప్పుడే బాగున్నాను కదా ఎట్లేరా నేను అకౌంట్ దగ్గర కదా చూసింది నాకు లేదు నీదే అవు ఐడియా నీది కాదా? నాదే దగ్గర ఉండదా నా అకౌంట్ దగ్గర ఉండదా అంటే మెయింటైన్ చేసుకోవాలి. అసలు ఏం పెట్టినారా? ఏం పెట్టలే బాగున్నా పెట్టిన అంతే చూసినా ఇప్పుడు గుర్తుపట్టానికి పెట్టినా లేకపోతే అంటే అసలు ఆమెతో ఎప్పుడైనా కలిసినా ఆరా నువ్వు? మరి ఎట్లా మెసేజ్ చేస్తావు? ఎట్లా చేస్తావు? అదే ఎట్లా చేస్తావురా? చేస్తావురా అని అంటే నేను మంచిగా అరే అర్థం పెట్టా అంటే ఏంద్రా పోయాడు ఇట్లా మాట్లాడుతాడు. మెసేజ్ చేసినావు ఎట్లా చేసినాడు? అరే పెద్ద చేసుకోకరా ఆగండి. తెలుసా అరే ఇప్పుడు ఆడు ఎలానప్పుడు ఒక అమ్మాయికి ఎట్లా మెసేజ్ చేస్తారా? అరే అదే చెప్పురా అంటే మెసేజ్ చూసినావు నువ్వు ఆల్రెడీ చూపిస్తా ఎట్లా చేసిండో వాడు నమ్ముతున్నాడు అంటే వాడే చేసిండు కదరా వాడికి తెలుసు కదా. చూపిరా దోస్తుల దగ్గర అందరి దగ్గర ఉందంటారు. దోస్తుల దగ్గర ఉందంటే ప్రతి ఒక్కరు అట్లా మెసేజ్ చేస్తాడా? చూపి ప్రూఫ్ చూపి ఏం కాదు. వానికి ఇప్పుడు చూపించిన మెసేజ్ చేస్తారు అందరూ కొడతారా డిఎల్ చెప్తున్నాను అని. అదే ఫస్ట్ మనదేంది రాయాలి కానీ ఇదేంది అది ఏం పెట్టలేరా ఎప్పుడు పెట్టినట్టుందా? మరి ఇంత దారుణంగా నేను హలో హాయ్ తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? అది మొన్న పెట్టినాడు అది మొన్నడు చూసిన ఇది ఒక్కటే అది నేను పెట్టారా? నువ్వు ఎట్లా అంటే ఓడిపెట్టారా మళ్ళా? అరే ఎవడో నీ ఐడి నీకే తెలుసు కదా. అయితే ఎందుకురా నీ ఐడి నీకే తెలుసు కదా. ఎవరా పైన తెలుసు రేటల్ దగ్గర ఉండదా? అరే తెలిసిందంటే మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారు హాస్టల్ ఉంటారు అడుగుంటా ఇంకా అడుగు నీకు తెలుసు కదా నా గురించి తెలుసు చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట ఈ సంక్రాంతికి కొట్లాడితే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పి మాట్లాడుకోండి. చేస్తాను నువ్వు మెసేజ్ చూసినావు ఆల్రెడీ. మన ఐడి కూడా వేరే దగ్గర ఉంది కదా అడుగు. ఆ మెసేజ్ కూడా పెడతారు అలా ఆడపిల్లలు కట్టేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా సరే. అది సరే రా నేను అడిగి మెసేజ్ చేసి ఎవరికి వెళ్ళాను అరే నా చెల్లెని మాట్లాడాను అని చెప్పి మెసేజ్ చేసిన అరే నువ్వు చేయలేరా బాయ్ ఎవడో వేసి నీ ఫస్ట్ అలా బాగున్నావు ఉన్నాయి. అరే నేను చెప్పలేరా మంచి పన్నెండు తింటాడు అంటే ఖాళీ పిల్లలు నాకు ఇట్లా పన్నెండు తింటాడు అని చూసిపోయింది కరెక్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని చూస్తారు నేనైతే కొడతా ఫిక్స్ అయ్యి హాస్టల్ నుంచి వచ్చిందంటే ఎవరికి రా మెసేజ్ చేసే ముందు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నువ్వు చేసిన చేస్తే ఏం ఇస్తాడు వాన్ ఐడి తోటే చూపిస్తారా? వాన్ ఐడి తోటే ఉంది అన్నాడు. ప్రూఫ్ ఉంది కానీ మీరు పెట్టినట్టుంది కదా. వాడు ఎట్లా అంటే ఓడి పెడతాడు వాన్ ఐడికి. అది ఓడి పెడతాడు. నీ ఐడిలో నా దగ్గర ఉన్నాయి కదా తెలుసు చెప్తున్నా అందుకే ఆగంటున్నా వన్ ఫోన్ ఆగంటే ఎట్లా మెసేజ్ చేస్తారా? ఏం చేద్దామని ఫిక్స్ అయ్యింది మళ్ళీ మెసేజ్ పోవాలన్నా అయితే పక్కా కొడతాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే డబ్బులు ఎంత ఎందుకు
అడుగుతుండు. నీ ఐడిలో నా దగ్గర ఉన్నాయి కదా మెసేజ్ చేసాను అరే వాడు నన్ను అరే అన్న ఇగో ఇప్పుడు అయిపోయింది కదా వాడు చేయలేడని ఏం ప్రూఫ్ ఏం లేదు కదా. రేట్ చేయలేదని ప్రూఫ్ అంటే వాన్ ఐడికి వెళ్ళే కదా వచ్చింది. వాడు హాస్టల్ ఉందంట. వాడు హాస్టల్ ఉన్న నెక్స్ట్ టైం రాదు నెక్స్ట్ టైం రాదు వస్తే ఏం చేయాలరా? అరే ఏమని ఏమంట అప్పుడు వస్తే ఏం చేయాలి? ఏదైనా ఏమన్నా ఇష్టం కాదు. ఆ మెసేజ్ సీదా తీసుకొని మా అమ్మగా చూపిరా సార్ చూపియాలా చూపి. ఈసారి అయితే వదిలేసి నెక్స్ట్ టైం వస్తే అప్పుడు మాలో ఏమని అంటాను కదా వదిలేసి. అరే నాకు చెల్లెలకనే అవుతుంది బాగా చెల్లె అంటే మళ్ళా పెట్టినా ఏమని పెట్టినా అరే నేను బూతులు ఎట్లా కదా మళ్ళా. అరే బూతులు ఎట్లా అంటే ఏమొచ్చింది రా దాంట్లో అరే నేను హాస్టల్ పోతా వాడుకుంటారని ఇచ్చినారా ఎవరు పెట్టిండు మనకేం కాదు రీసెంట్ మెసేజ్ నిన్నటి అంటే వాడుకోరా నేను వచ్చినా కూడా వాడాలా మళ్ళా నేనే వచ్చినాక హాస్టల్ ఉండేది ఒక ఫోన్ రా అందరి దగ్గర ఉంటుంది రా ఐడి అట్లా అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నేను ఉండండి రా అబ్బాయి గంట గలీసి ఎవరు పెడతాడు అంతే అంటే ఏమంది తెలిసింది నువ్వు చూసినావుగా వీడియో కూడా ఎవరు పెడతాడు వీడియోస్ ఎవరు పెడతాడు చెప్పు. పోనీ అన్న కానీ వన్ మినిట్ చేయలేతే మంచిగా ఉండదు. వాడు ఏదో ఒక్కసారి వస్తాడు హాస్టల్ నుంచి. అరే వాడు హాస్టల్కి వెళ్ళి వచ్చిండ్రా. హాస్టల్కి వెళ్ళి వచ్చిందంటే నువ్వు మెసేజ్ కూడా చూసిన ఒకసారి. అరే వాడు అట్లా పెట్టి అంత చాటింగ్ కూడా చేయరు అసలుకి. ఈరోజు చూస్తాను నేను అంతే. ఇప్పుడు రావాలి మెసేజ్ మళ్ళా చేస్తుంది కదా చెప్తాను నేను అప్పుడు మీకు అప్పుడే చూద్దాం ఫోన్ తిరుగుతుంది. సరే అన్న ఇంకోసారి అయితే మెసేజ్ రాదు. నేను నిన్న చూసి వద్దుతున్నాను ఫస్ట్ చెప్తున్నాను. వాడు ఒకవేళ ఇంకోసారి ఇప్పుడు నాకు మెసేజ్ పోవాలి రేపు మాత్రము అని ఎట్లా కొడతావో నాకు తెలియదు. అయితే మెసేజ్ రావాలా? బాగున్నావు అని ఎట్లా అంతే అసలు ఎందుకురా వేరే పిల్లలని తిరగడము అయిపోయింది ఇప్పుడు 6 నిమిషాలు ఎందుకు మధ్యలో వచ్చినాయి ఇప్పుడు అసలు చూపి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కామన్ సెన్స్ ఉండాలి. లోకుండా ఎందుకు లోకుండా ఎట్లా పెడతారా ఇంకా వాడు మీ చెల్లెనే గెలికిండి ఏందన్నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు సంబంధించుకున్నారా వాడైతే మెసేజ్ చేయడు. మెసేజ్ వచ్చింది అనుకో నేను ముందరనే చెప్తున్నాను పక్కా కొడతా అన్న అయితే. అరే సరే రా నెక్స్ట్ టైం కూడా పెడితే మీకు నాకు మెసేజ్ వచ్చింది అనుకో రేపు మాత్రం మళ్ళా ఇంకోసారి మెసేజ్ వస్తే సరే ఆయన చెల్లె నాకు మెసేజ్ చేస్తాను ఏమంటే చూద్దాం ఎవరు మెసేజ్ చేస్తే చూద్దాం. ఫస్ట్ మెసేజ్ కూడా నీదే ఉంది. సరే ఫస్ట్ మెసేజ్ నువ్వే కదా. సరే చేస్తారా తర్వాత ఆమె రిప్లై ఇస్తే దాని మాత్రం మీద ఈరోజు ఎవరు మెసేజ్ చేస్తారు అయితే కాంప్రమైజ్ కాదు. ఇప్పటికైతే అయిపోయింది. వాడు మెసేజ్ చేస్తే మనం చూస్తాం. నువ్వైతే మెసేజ్ చేయకరా. చేయండి ఒకవేళ మెసేజ్ వస్తే అప్పుడు మళ్ళీ అప్పుడు చూపించి చెప్తా పనా ఇది బోనాలు వీడియో ఇది మంచిగా బోనాలు లేదంటే ఈ కొడుకులు వచ్చి అంత నాగమానం చేసేది. బోనాల వీడియో కంటెంట్ కోసం వెయిట్ చేసినాం. మీరు వచ్చి లొల్లి పెట్టుకోరు మధ్యలో. బోనాల గురించి మాట్లాడుకుంటే ఏదేదో అయిపోయింది. ఇదైతే ప్రాంక్ ఇది యాక్చువల్లీ వానికి కూడా తెలియదు. అంటే ఆ ఫేక్ ఐడి మేమే క్రియేట్ చేసి నిఖిత అనే ఐడితో మేమే మెసేజ్ చేసినాం వాడికి. వాడిగా వాళ్ళ ఐడి వేరే వాళ్ళు చూసేసి కొన్ని బ్యాడ్ కూడా వచ్చినాయి కాబట్టి వాడిని కొంచెం ఆడుకుందాం అన్నట్టు అట్లా సీరియస్ అయినామంటే కొంచెం ఆల్ ఆఫ్ ఈ వీడియో చూసేటప్పుడు కూడా కొంచెం గర్ల్స్ ఉంటే ఫేక్ ఐడీస్ తోటి కానీ ఇలాంటి ఐడీస్ తోటి వస్తే మీరు మెసేజ్ చేయకండి. బీ కేర్ఫుల్ అండ్ సేఫ్. ఓకే గైస్ బాయ్.